అందరికీ నానో కథలకు స్వాగతం. ఇవి వ్యాలంటైన్స్ డే స్పెషల్ నానో కథలండి. ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే కదా, అందుకే ఆ సందర్భంగా ఆ డేకు సంబంధించినటువంటి స్పెషల్ నానో కథలను ఈరోజు విందాం. 6 పదుల్లోనూ ఆ ఇద్దరు ప్రేమ పక్షులే. ఎన్ని ఘట్టాలు, ఎన్ని ఉద్వేగాలు, ఎంత ఉత్కంఠ, ఎన్ని కన్నీళ్ళు, ఎన్ని ఆనంద బాష్పాలు. ఆ తర్వాత ఎప్పుడో ఏ వ్యాలంటైన్స్ డే నాడో ఏకాంతంలో ఆ కథలన్నీ నెమరేసుకుంటే పారేసుకున్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రాఫ్ మళ్ళీ దొరికినంత ఆనందం. ఇందులో నేను చెప్పే కథలలో ఇవన్నీ కూడా మీ కథలే. నాయికా నాయకులు మీరే. ఇప్పటికే పీకల్లోతు ప్రేమలో ఉంటే ఆ బంధం ఇంకొంత బలపడుతుంది. సింగిల్ రెడీ టు మింగిల్ బ్యాచ్ అయితే త్వరలోనే అన్వేషణ ఫలిస్తుంది. అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అతను ఆమెను ప్రేమిస్తున్నాడు, ఆమె అతన్ని ప్రేమిస్తున్నది. అయినా ఈ ప్రేమ సుఖాంతం కాదు. ఎందుకంటే ఆ కథలో 3 పాత్రలున్నాయి. అతను, ఆమె, ఆమె. మీకు అర్థమైంది కదా, ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇక రెండవది, సాఫ్ట్వేర్ ఇంజనీరు, లవ్ ఫెయిల్యూర్, సూసైడ్ అటెంప్ట్, బ్రెయిన్ డెడ్. ఇంకా పనిచేస్తున్న గుండెను అంబులెన్సులో అపోలోకు తరలిస్తున్నారు. మధ్యలో ట్రాఫిక్ జామ్, ఎవరిదో శవయాత్ర. హఠాత్తుగా ఆ గుండె ఆగిపోయింది. ఆ శవం ఎవరిదో తెలుసా? అది అతడి ప్రేయసిది. అందుకే అప్పటి వరకు పనిచేస్తున్న ఆ గుండె ఆగిపోయింది. ఇక నెక్స్ట్ కథ. ఈ కథ పేరు క్యాంపస్ పక్షులు. ఆమె కాలేజీకి రాకపోతే ఎందుకు రాలేదని నన్ను అడుగుతారు. నేను టాపర్గా నిలిస్తే అందరూ కూడా కంగ్రాట్స్ ఆమెకు చెబుతున్నారు. క్యాంపస్ మమ్మల్ని ప్రేమ పక్షులని అంటోంది, మరి ప్రేమికులుగా గుర్తించింది. ఇక తర్వాతి కథ. ఆమె అతనికి ఇంజెక్షన్ ఇచ్చింది. అతనికి మాత్రం అది గుండెల్లో గుచ్చుకున్నది. నర్స్ పేషెంట్ ప్రేమ కథ ఇక మొదలయ్యింది. బాగుంది కదూ. సరే, మరొక నానో కథ గురించి తెలుసుకుందాం. మా ఇంటికొచ్చిన ప్రతిసారి అతను ఏదో ఒకటి వదిలి వెళ్తాడు. మతిమరుపు కాదు, మళ్ళీ రావడానికి సాకు. చూసారా, ప్రేమికులు ఏదో ఒక సాకు వెతుక్కొని మళ్ళీ మళ్ళీ కలవాలని ప్రయత్నం చేస్తుంటారు. అది వారిద్దరికీ తెలుసు. ఇక నెక్స్ట్ వచ్చే నానో కథ ఏంటో చూసేయండి. ప్రేమికుడు. ఆత్మహత్యకు ప్రయత్నించే పిరికి పందలంటే నాకు అసహ్యం. ఏదో సందర్భంలో ఆమె అన్న మాటలే ఆ భగ్న ప్రేమికుడిని ఇంకా బతికిస్తున్నాయి. పోనీలేండి, ఆమె మాట వల్లైనా అతను ఇంకా బతికే ఉన్నాడు. ఇక ఈ కథ వినండి. ఈ కథ పేరు ఐ లవ్ యూ. అతను 1,00,000 అబద్ధాలు చెప్పినా భరించింది. ఆ ఒక్క అబద్ధాన్ని మాత్రం తట్టుకోలేకపోయింది. ఆ అబద్ధమే ఐ లవ్ యూ. నాన్న ఇచ్చిన డైమండ్ నెక్లెస్, అన్నయ్య కొన్న యాపిల్ ఫోన్, ఇక బాబాయి పంపిన మేకప్ కిట్, ఆ ఖరీదైన పుట్టినరోజు బహుమతుల మధ్య ఇరుక్కుపోయిన ఓ లేత రోజాను ఆమె జాగ్రత్తగా బయటకు తీసింది.
ఎందుకో తెలుసా? అది ప్రేమ గులాబీ. మరి మరో కథ వినేయండి. ముక్కలు ముక్కలు. ఆ శాడిస్ట్ ప్రేమికుడు ఆమెను 28 ముక్కలుగా నరికేశాడు. 29 ముక్కలు చేయాల్సింది డియర్, మర్చిపోయావా? మనం కలుసుకున్నది ఫిబ్రవరి 29న, లీపు సంవత్సరం. ప్రేయసి గుండె ఘోషిస్తూనే ఉంది. ఇది చాలా బాధాకరమైనటువంటి లవ్ స్టోరీ కదా. ఇక మరొకటి వినేయండి. రైల్వే స్టేషన్కు వచ్చి ట్రైన్ ఎక్కించి బండి కదిలే వరకు కిటికీ పక్కన నిలబడి పచ్చ లైటు పడగానే హ్యాపీ జర్నీ చెప్పి దిగాలుగా కంటతడి పెట్టేంత వరకు తెలియదు ఏంటి నేనంటే అతనికి ప్రేమని. మరో న్యానో కథ. 5 ఏళ్ల తర్వాత అమెరికా నుంచి తిరిగొచ్చిన ఆ అమ్మాయి ఇంకా పెళ్లి చేసుకోలేదా అని అడిగింది అతన్ని. అంటే ఇంకా నన్ను ప్రేమిస్తూనే ఉన్నావా అని అర్థం. ఇక మరో ప్రేమ కథ వినండి. 2 ప్రేమలు. ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇప్పుడు కులాలు అడ్డొచ్చాయి. ఒకరిది అగ్రవర్ణం, మరొకరు దళితులు. 20 ఏళ్ల తర్వాత ఇద్దరు పిల్లలు ప్రేమించుకున్నారు. ఇప్పుడు ఆస్తులు అడ్డొచ్చాయి. ఒకరు సంపన్నులు, మరొకరు నిరుపేద. ఏది ఏమైనా ఎన్నేళ్లైనా ఏదో ఒక కారణం ప్రేమకు అడ్డొస్తోంది. మరో కథ వినేయండి. ఇది పాస్వర్డ్. చాలా రోజులయ్యింది, మీ పాస్వర్డ్ మార్చుకోండి అంటూ బ్యాంకు నుంచి మెసేజ్. ఆమె వెంటనే మార్చేసింది. ఏంటది? బ్యాంకును. ప్రేమించిన వాడి పేరు ఎలా మార్చుకుంటుంది చెప్పండి? పాపం. ఇక మరో టీ కథ. 2వ కప్పు ఛాయ్ అడిగాడంటే టీ ప్రేమికుడైనా కావాలి, లేదా నీ ప్రేమికుడైనా కావాలి. అందుకే అది టీ కథ అయ్యింది. ఇక మరో కథ వినేయండి. నిజమే, నీ ప్రేమను తిరస్కరించాల్సింది కాదు. ఐ లవ్ యూ సో మచ్. ఆమె మనసు తెరుచుకుంది. అతని శవపేటిక మాత్రం మూసుకుంది. ఎంత బాధాకరమైన లవ్ స్టోరీ కదా. అదేనండి, అప్పటికే ఆలస్యం అయ్యిందన్నమాట. ఇక తొలి ముద్దు గురించి కూడా విందాం. తొలి ముద్దు. క్యాంపస్ విడిచి వెళ్తున్నప్పుడు బస్ కదిలింది. చివరి ముద్దు శరీరం విడిచి వెళ్తున్నప్పుడు, అప్పుడు కదిలింది అంబులెన్స్. మరి అదండి ముద్దు కథ. మొత్తానికి ఇవాళ అన్నీ కూడా ప్రేమికుల కథలే ఉన్నాయి. ఈ నానో కథలన్నీ ప్రేమకు సంబంధించినవే. ఈ వ్యాలంటైన్స్ డే స్పెషల్గా ఈ కథలన్నీ మీతో పంచుకున్నాను. మరి ఈ కథలన్నీ మీకు నచ్చాయా? కాబట్టి ఈ ప్రపంచం అణువులతోనో పరమాణువులతోనో నిర్మితం కాలేదు. కథలు, ఉపకథలు, అనుబంధ కథలతో ప్రాణం పోసుకుంది. నిజమే, ప్రతి మనిషికి ఓ కథ ఉంటుంది. ప్రతి కథలో అతను తనను తాను వెతుక్కుంటాడు. ఇక ప్రేమికులకైతే జీవితమే ఓ ప్రేమ కథ ప్రయాణం. తొలి పరిచయం ఓ కథ, మలి భేటీ ఒక కథ, కలిసి తాగిన ఫిల్టర్ కాఫీ ఓ కథ, పక్క పక్కన కూర్చొని చూసిన హారర్ మూవీ ఒక కథ, గోడ దూకి లాంగ్ డ్రైవ్ వెళ్ళిన జ్ఞాపకము ఒక కథే. పెద్దల్ని ఒప్పించటం, కాదంటే ఎదిరించటం, లేదంటే లేచిపోవడం, పస్తులే పరమాన్నంగా బతికేయడం, ఇరుకిరుకు గదినే ఇంద్రభవనంలా ఊహించుకోవడం, పైకప్పు చిల్లుల్లోంచి
చుక్కల్ని లెక్కబెట్టడం, జోరు వానలో వడగళ్ళు ఏరుకోవడం, వణికించే చలిలో ఐస్ క్రీం చప్పరించటం, తొలి శుభవార్తకు పరవశించి పండగ చేసుకోవడం. మొత్తానికి అచ్చంగా తెలుగు సినిమా క్లైమాక్స్ లానే అమ్మా నాన్నలు, అత్త మామలు బస్సు దిగొచ్చి కస్సున అరిచెయ్యడం, అంతలోనే మనసు మార్చుకొని ఒకరు కాదు ఇద్దరు కావలసిందే, ఒక మనవడు ఒక మనవరాలు అంటూ జోకేసి కేకు తినిపించటం. 2.5 గంటల సినిమా కైతే చివర్లో శుభం పడుతుంది. కానీ ఇది జీవితం మరి. మొత్తానికి ప్రేమికులందరికీ మీ ప్రేమ కథలు గుర్తొచ్చే ఉంటాయి. మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నా, పెళ్లి చేసుకున్నాక ప్రేమించిన అందరిది ప్రేమే మరి. ఓకే ఫ్రెండ్స్, మరోసారి అందరికీ కూడా వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలతో ఇక ముగిస్తాను. ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్.